బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 102 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక దుస్తుల పరిశ్రమను సిరిసిల్ల జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబులు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్ల గురించి గురువారం నాడు సచివాలయంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇతర అధికారులతో మంత్రులు సమీక్ష జరిపారు. అంతంత మాత్రం ఆదాయంతో ఇబ్బంది పడుతున్న బీడీలు చుట్టే మహిళలు, పద్మశాలి సామాజిక వర్గం వారికి కుట్టు పనిలో శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. ఇక ఇందులో భాగంగా పారిశ్రామిక షెడ్లు, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా బెంగళూరుకి చెందిన టెక్స్ట్ పోర్ట్ ఇండస్ట్రీస్ 40 కోట్లతో యంత్రాలను ఏర్పాటు చేసి పరిశ్రమను ఏర్పాటు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 102 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక దుస్తుల పరిశ్రమను సిరిసిల్ల జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబులు శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్ల గురించి గురువారం నాడు సచివాలయంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇతర అధికారులతో మంత్రులు సమీక్ష జరిపారు. అంతంత మాత్రం ఆదాయంతో ఇబ్బంది పడుతున్న బీడీలు చుట్టే మహిళలు, పద్మశాలి సామాజిక వర్గం వారికి కుట్టు పనిలో శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. ఇక ఇందులో భాగంగా పారిశ్రామిక షెడ్లు, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా బెంగళూరుకు చెందిన టెక్స్ట్ పోర్ట్ ఇండస్ట్రీస్ 40 కోట్లతో యంత్రాలను ఏర్పాటు చేసి పరిశ్రమను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని కంచ